హలో అండి, హాయ్ అండి. మయన్మార్లో జరిగిన భూకంపం రెక్టర్ స్కేల్పై 7.7 అతిపెద్ద భయంకరమైన భూకంపమే అది. విలవిల్లాడిపోతున్నారు అక్కడ ప్రజలు. ఏంటి? చాలా విషాదకరమైన విషయం అండి. మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకి సంభవించింది. రెండు దేశాలలో దాని ఎఫెక్ట్ భారత్ మీద కూడా చూపించింది. కోల్కతా, భోపాల్ అండ్ అస్సాం అలాంటి దాని మీద కూడా బిల్డింగ్స్ ప్రకంపనలు జరిగాయి. 15 మంది మృతి చెందారు మయన్మార్లో. ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుంది అని చెప్తున్నారు. అక్కడ సిస్మాలజీ డిపార్ట్మెంట్ రెక్టార్ స్కేల్ మీద 7.7 హయ్యెస్ట్ రెక్టార్ ఇప్పటి వరకు మయన్మార్లో. అండ్ 43 మందికి తీవ్ర గాయాలైనాయి. శిథిలాలు కింద ఇంకా చిక్కుకున్న వారికి చూస్తున్నారంటే ప్రళయం ఎట్లా సంభవిస్తుందా అనేది ఎవరికి తెలియదు. అలాంటిది సడన్గా మనం అలా నడుచుకుంటూ వెళ్తుంటే బిల్డింగ్ అలా కూలిపోయిందంట. ఒక ఆల్మోస్ట్ 92 ఫ్లోర్స్ బిల్డింగ్. ఫస్ట్ కదలంగానే భూకంపం అని తెలుసుకోగానే కొంతమంది వచ్చేసారు, కొంతమంది రాలేక బిల్డింగ్ కూలిపోయి అలాగే పడిపోయింది. దాని కింద ఎంతమంది ఉన్నారు, ఏమయ్యారు, విషాదకరమైన సంఘటన. అసలు ఎవరికి తెలియదు అలా వస్తుందని. అసలు దీని వెనకాల భూకంపాలు ఎందుకు వస్తాయి అని ఇన్డెప్త్గా ఎంతమంది ఎన్ని అధ్యయనాలు చేసినా కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. అక్కడెక్కడో లావా పొంగితే మనకు ఇక్కడ ఎట్లా ప్రకంపనలు కలిసాయో, దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ హ్యాపెండ్ ఇన్ యూరోప్. ఆ పరిస్థితుల్లో యూరోప్లోనే లార్జెస్ట్ భూకంపం వచ్చింది 5.8 అంటే 7.7 అంటే ఇంకా ఆలోచించండి రెక్టార్ స్కేల్ మీద. అండ్ అదే టైంలో థాయిలాండ్ క్యాపిటల్ అయిన బ్యాంకాక్లో భూకంపం రావడం జరిగింది. ప్రాణ నష్టం ఎంతవరకు జరిగిందని చెప్పలేదు, కానీ ప్రధాని అక్కడ ఎవరైతే కింగ్ ఉంటారో, థాయిలాండ్ కింగ్ అండ్ ప్రెసిడెంట్ కింగ్ కింద ఉంటారో, ఆయన అత్యవసర పరిస్థితి మెల్కొల్పి బ్యాంకాక్ని ఖాళీ చేయాలని చెప్పారంట అందరూ. ఎందుకంటే సముద్రం మరో సునామీ లాగా ఉప్పొంగుతోందంట. ఎప్పుడైనా సముద్రం వచ్చి బ్యాంకాక్ మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా దురదృష్టకరం ఏంటంటే ఇండియన్స్కి ఫ్లైట్ టికెట్స్ తగ్గించారు. గోవా రేట్స్ పెరిగాయి అని చెప్పి 3000కే థాయిలాండ్కి ఫ్లైట్ టికెట్స్ వేశారు. బ్యాంకాక్ వెళ్ళడానికి 3600 రూపాయలు ఉంటే చాలు, వెళ్ళేసేయచ్చు. అక్కడి నుంచి రావడానికి 3600 అంటే 10,000 రూపాయల్లోనే మీరు బ్యాంకాక్ వెళ్ళేసి రావచ్చని థాయిలాండ్ గవర్నమెంట్ వాళ్ళ టూరిజం డిపార్ట్మెంట్ని పెంచుకోవడానికి, పర్యాటకుల్ని ఎక్కువ ఆకర్షించడానికి అండ్ ఇలాంటివి పెట్టి, అండ్ ముఖ్యంగా థాయిలాండ్లో జంతు సంరక్షణ ఎక్కువ ఉంటుంది. అలాంటి టైగర్ రిజర్వర్స్ ఎక్కువ ఉంటాయి థాయిలాండ్లో, అండ్ ఏప్స్ ఎక్కువ ఉంటాయి థాయిలాండ్లో. మనుషులకే ఇలా ఉంటే జంతువులకి ఆ భూకంప ప్రకంపనలకి ఎలా ఉంటుందో అని ఆలోచించండి. అండ్ సముద్రంలో అలల దాటికి ఎక్కువ ఉండే సముద్ర మట్టంలో ఉండే వాళ్ళందరినీ ఖాళీ చేయించేసి వేరే దగ్గరికి వెళ్ళమని చెప్పారంటాం. ఎయిర్పోర్ట్స్ అన్నీ కిటకిటలు ఆడుతున్నాయి. ఎయిర్పోర్ట్స్లో అంతా సురక్షిత ప్రాంతాలకి తరలించాలన్నా కూడా ఎక్కడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ రన్వే నుంచి అలా వెళ్ళంగానే భూకంపం వచ్చిందంట. ఒకవేళ రన్వేలో ఉన్నప్పుడే అయ్యి ఉంటే ఆలోచించండి. అందులో అది ఒకవేళ బర్స్ట్ అయ్యి ఉంటే, బాంబ్ లాగా పేలుంటే ఎయిర్పోర్ట్ తగలబడిపోయేది. పైగా వివిధ దేశీయులు కూడా ఉంటారు అక్కడ. యాక్చువల్గా బ్యాంకాక్లో వాళ్ళ ప్లేసెస్ కన్నా కూడా విదేశీ పర్యాటకులే ఎక్కువ ఉంటారు. బికాస్ ఇట్స్ వీసా ఫ్రీ కంట్రీ. ఎక్కడి నుంచి అయినా మనం వచ్చి అక్కడ ఉండొచ్చు. అండ్ అక్కడ థాయిలాండ్ వీసా 3 monthsకి ఇస్తారు మనకు, విజిటింగ్ వీసా. 3 నెలలు అక్కడే హ్యాపీగా ఉండొచ్చు. దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మళ్ళీ నువ్వు. అక్కడ నీకు ఉద్యోగము చేసుకోవాల్సిన పని లేదు, ఇక్కడ డబ్బులు ఉంటే ఎంతకాలం అక్కడ ఉండొచ్చు. అలాంటి ప్లేస్లో మృతులు అంటే ఈరోజు పడుకుంటే రేపు పొద్దునకి లేస్తామా లేదా అన్న భయాందోళన మనలో ఇప్పుడు ఇది చూస్తుంటే కలుగుతోంది. ఎంత ప్రక్షాళన జరుగుతోందంటే, సరే చెడ్డవాళ్ళని తీసుకోపోతే ఓకే, దాంట్లో మంచి వాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా నోరులేని జీవాలు ఉన్నాయి. వాటన్నిటిని ఎవరు సంరక్షిస్తారు? ఎవరు ఏం జరుగుతుందా అనేది ఆలోచించడానికే భయంకరంగా ఉంది. దీని మీద గవర్నమెంట్ స్పందించి, అంటే వాళ్ళకి టెక్నాలజీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ సైడ్ ఎట్లా స్పందించాలంటే మొత్తం రైల్వే థింగ్ అండ్ బస్సెస్, మెట్రోస్ ఇవన్నీ కూడా స్టాప్ చేసేసారంట. యాక్చువల్గా ఓన్లీ ఎయిర్పోర్ట్ విమాన సర్వీసెస్ అంటే కంప్లీట్ ఎయిర్పోర్ట్ అంతా కూడా క్లోజ్డ్ అని చెప్తున్నారుగా. బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ ఓపెన్లోనే ఉందండి, బికాజ్ వాళ్ళని తరలించాలి కదా, దే హ్యావ్ టు షిఫ్ట్ టు అదర్ ప్లేసెస్. అండ్ ఫ్లైట్ టికెట్స్ దొరకక, లేకపోతే ఎక్కువ ఫ్లైట్స్ వేయాలన్నా కూడా ఒకవేళ
ఏం జరుగుతుంది ఇప్పుడు మధ్యాహ్నం 12:50కి వచ్చింది, అది ఆగింది, దాంట్లోనే ప్రాణ నష్టం జరిగిపోయింది, మళ్ళీ దాని నుంచి రికవర్ అయ్యే లోపల ఇంకోటి వస్తే ద రీజన్ బిహైండ్ దట్ ఆ సెస్మాలజీ డిపార్ట్మెంట్ కనుక్కోవాలి అసలు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్, వస్తుందా రాదా, సురక్షితంగా ఉండండి ఇప్పుడేం ప్రాబ్లం లేదు అని. కానీ జరిగిపోయిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది మయన్మార్లో, దాని ప్రభావం మన భారత్ మీద కోల్కతాలో కనిపించిందంటండి. రెక్టార్ స్కేల్ మీద ఇంత నమోదు కాలేదు కానీ కొంచెం ఆ ప్రభావం అయితే కోల్కతాలో కొంచెం బిల్డింగ్స్ అలా ఊగడము, మనుషులు రోడ్డు మీద వెళ్తుంటే ఒకసారి షేక్ అవ్వడము ఇలా రావడం జరిగిందంట. భోపాల్లో అయితే కొంచెం ఎక్కువగానే భూమి కదిలింది, నడుస్తున్నప్పుడు రోడ్డు మీద కార్లు అది ఏదో సినిమాలో మనం ఇంగ్లీష్ సినిమాలో చూపించినట్టు సడన్గా వెళ్తుంటే గోల్డెన్ బ్రిడ్జ్ లాస్ ఏంజలస్లో కాలిఫోర్నియా గోల్డెన్ బ్రిడ్జ్ మీద వెళ్తుంటే ఒక్కసారిగా బ్రిడ్జ్ భూకంపం వచ్చేసి అలా కూలిపోతుంది అనమాట. 2020 యుగాంతం అనేదో సినిమా ఉంటుంది, దాంట్లో చూస్తే అలాగే మయన్మార్లో అలా నడుచుకుంటూ వెళ్తున్నారు, అలా వచ్చేసి రోడ్లో ఇట్లా కూలిపోయింది బ్రిడ్జ్. అసలు అది చూస్తుంటేనే ఒళ్ళు జల్లరించింది ఒక్కసారిగా. అంటే మనం అక్కడ లేము, అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి. కానీ వాళ్ళు వస్తారని వాళ్ళ పేరెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు, పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు, అండ్ అసలు వాళ్ళు అలా పోతారని వాళ్ళకి కూడా తెలియదు. అండ్ దట్ చాలా చిన్న దేశం అండి, మయన్మార్ ఈజ్ నాట్ అండ్ బిగ్గెస్ట్ కంట్రీ ఆర్ చాలా చిన్న దేశం, దాంట్లో జనాభా సంఖ్య కూడా చాలా తక్కువ ఉంటుంది. అలాంటి అక్కడ క్రైమ్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. అవునండి, క్రైమ్ రేట్ కూడా తక్కువే ఉంటుంది. అంటే ఏంటంటే సురక్షితంగా కాపాడుకుంటూ అందరూ హ్యాపీగా ఉండాలని అనుకునే దేశాల్లో అదొకటి మయన్మార్, ఫిలిప్పీన్స్ ఒకటి. వీటన్నిటివి ఏంటంటే కొంచెం వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ జీవనాధారం అంటూ ఉంటుంది. అండ్ అక్కడ కరెన్సీ కూడా కొంచెం తక్కువే, మన ఇండియాతో పోల్చుకుంటే ఇండియానే గ్రేట్ వాళ్ళ కరెన్సీలో. థాయిలాండ్ అండ్ మయన్మార్లో వాళ్ళ కరెన్సీతో పోల్చుకుంటే మనమే ₹1 ఎక్కువే ఉంటాం వాళ్ళతో. అలాంటిది ఈ భూకంపం ఎంతమంది ప్రాణాలను కోల్పోయింది అంటే ఇప్పటికి 15 మంది, 43 మందికి తీవ్ర గాయాలయ్యాయి, వాళ్ళందరినీ హాస్పిటల్కి తరలిస్తున్నారు. అండ్ శిథిలాల కింద ఎంతోమంది చిక్కుకొని ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి, చిన్నపిల్లలు ఉన్నారు. ఒక సూపర్ మార్కెట్ కూలిపోయింది, సూపర్ మార్కెట్లో షాపింగ్కి వెళ్ళిన వాళ్ళందరూ అక్కడే కూరుకుపోయారు. అండ్ అలా కూరుకొని వాళ్ళు బతికాలి, బయటికి రావాలి అని ఎంతమంది కోరుకుంటున్నా ఆ భూమి లాగేస్తుంది. యూనో ఎర్త్ హ్యాజ్ ఆకర్షణ శక్తి అంటారు కదా, అది లాగేస్తుంది లోపలికి. అండ్ దట్టు ఒక్కసారి బిల్డింగ్ కూరిపోయాక దాంట్లో సిమెంటు మట్టి అన్నీ ఉంటాయి, ఆ మట్టి అంతా ఇట్లా కూరుకుపోతే లోపలికి వెళ్ళిపోతాం కానీ వీ కెనాట్ కమ్ అప్. కొంతమంది అసలు బయటికి కూడా రారు, మట్టిలోనే అంకితం అయిపోతారు. తీలేం కూడా. ఎలా అంటే మన శ్రీశైలం దగ్గర టనెల్లో ఎట్లా మట్టిలో కూరుకుపోయారు 8 మంది. ఎన్ని రోజులైంది ఇప్పటికది? అసలు దాని న్యూసే లేదు, చూసారా? అంటే మనిషి ప్రాణంకి ఒక్కసారి లోపలికి వెళ్ళి పోయాడు అంటే కొన్ని ఇన్సిడెంట్స్లో మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేం కూడా. అదే దాని గురించి ప్రభుత్వం ఏం స్పందించలేదు, అక్కడితో నేనైతే చూడలేదు న్యూస్ ఏమైనా స్పందించారు. చేస్తున్నారు, వస్తున్నారు అని అంటున్నారు కానీ ఇంకెక్కడ వస్తారు? ఆల్రెడీ నెల అయింది, అదే అంటున్నా, నెల అయిపోయినా ఇంకా ఉంటారు ఆ మట్టిలో. కనీసం పోస్ట్ మార్టానికి కూడా ఉండదండి, ఎందుకంటే ఆ మట్టి ముద్దలు, సిమెంట్ ముద్దలు, బంకమట్టి. అది బంకమట్టి ఒకసారి ఇదంతా అయిపోతే కూరుకుపోయి తినేస్తుంది మొత్తం బాడీ. ఇప్పుడు మనం గోర్లలోనే బంకమట్టి, ఏదైనా ఈ వినాయకుని చేసేటప్పుడు మట్లంటా ఉంటాయి కదా, అవి గోర్లలో ఇరుక్కుంటేనే అవి అతుక్కుపోతాయి. ఇవంతా నీళ్ళల్లో ఎంతసేపు పెట్టినా కూడా రావు మనకు. అలాంటిది ఆ బంకమట్టి బాడీ అంతా కూరుకుపోయి ఉంటే వాళ్ళు ఎట్లా బయటకు వస్తారు? ఇప్పుడు ఆ మయన్మార్లో పరిస్థితి కూడా సరే, విజువల్స్ చూస్తుంటే మీరు చూడొచ్చు, మట్టిలోకి అలా వెళ్ళిపోతున్నారు, ఆ బిల్డింగ్స్ అన్నీ ఇలా లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఆ బిల్డింగ్ ఒక సైడ్ అయితే స్లాంట్ అయిపోయింది థాయిలాండ్లో, కరెక్ట్గా మన బ్యాంకాక్ మెయిన్ ప్లేస్లో స్లాంట్ అయింది. అండ్ ట్రైన్ వెళ్తున్న ట్రైన్ ఆగిపోయింది ఒక్కసారి ఆ ప్రకంపనలకి. సో దీనిలో సురక్షితంగా ఎవరైనా చిక్కుకున్న వాళ్ళు బయటికి రావాలి. ఇలాంటి నేచర్ కెలామిటీస్కి ఎవరు బాధ్యులని మనం ఏం అనలేము. అదే ప్రకృతి వైపరీత్యం, ఎందుకు ఎప్పుడు ఎలా అనేది మనం చెప్పలేము కూడా. బట్ ఏది ఏమైనా అలాంటివి జరగకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో చనిపోయిన వాళ్ళందరికీ ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ మిగతా వాళ్ళ ప్రాణ నష్టం ఎక్కువ కాకుండా ఉండాలి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.